టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల పరిపాలన అనంతరం చేస్తున్న మన మంచి ప్రభుత్వం కార్యక్రమంపై మండిపడ్డారు వైకాపా టెక్కల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెరాడ తిలక్. టెక్కల్ నుండి గెలిచిన అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం ఏం చేశారని ప్రశ్నించారు. ఎరువుల బస్తాలు ఈ రోజు బ్లాక్ మార్కెట్ లో 500 రూపాయల దాకా అమ్ముకుంటున్నారంటూ నిరూపిస్తానని సవాల్ చేశారు. మూలపేట పోర్టు పనులు ఏ కారణం చేత ఆపించారని ప్రశ్నించారు. మీ 100 రోజుల పాలనలో మీరు ప్రజలను భయపెట్టి పాలన చేస్తున్నారంటూ ప్రభుత్వం ఏర్పడ్డ తొలి రోజు టెక్కల్లో మీ మనుషుల చేత ఇసుక దోపిడీ చేయించలేదా అంటూ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడిని దుయ్యబట్టారు తిలక్. చాతకాని అసమర్థ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు అని గర్వంగా చెప్పుకోవచ్చు మనం. మరి ఇక్కడ శాసనసభ్యులు అచ్చెన్నాయుడు గారు 6 సార్లు నేను శాసనసభ్యును, నాకు పూర్తి స్థాయి అనుభవం ఈసారి వచ్చింది. గతంలో నేను కేబినెట్ మంత్రిగా ఉన్నా సరే నేను కొన్ని పనులు చేయలేకపోయాను, ఈసారి ఖచ్చితంగా చేసి చూపిస్తానని చెప్పాను. నేను ఈ శాసనసభ్యులు గారికి అడుగుతున్నాను, వ్యవసాయ మత్స్యశాఖ ఈ 6 శాఖలకు మీరు మంత్రిగా ఉన్నారు ఈనాడు. ఈరోజు టెక్కలపట్నంలో పదండి మనం వెళ్దాం. టెక్కల్ నియోజకవర్గంలో మీరు పరిపాలిస్తున్న మీకు ప్రజలు ఎన్నుకోబడిన నియోజకవర్గం టెక్కల్ నియోజకవర్గంలో ఎరువులు బస్తా ఎంత రేటుకి అమ్ముతున్నారో ఒకసారి చెప్పండి అచ్చెన్నాయుడు గారు. 500 రూపాయలు. దళారులందరూ నీ ఇంటి చుట్టే తిరుగుతున్నారు, నీ చుట్టే తిరుగుతున్నారు. వ్యాపారస్తులంతా రైతుల్ని రైతు భరోసా కేంద్రాల్లో ప్రజలు స్వచ్ఛందంగా గ్రామాన ఎరువులు గడిచిన ప్రభుత్వం 5 సంవత్సరాల్లో సంతోషంగా తీసుకుంటే, విత్తనాలు తీసుకుంటే, క్రిమిసంహారక మందులు తీసుకుంటే, నీ ప్రభుత్వంలో నీవు మంత్రిగా ఉండి వ్యవసాయ శాఖ మంత్రి అయ్యావు, అనుభవవంతుడు, సమర్థనవంతుడు అని చెప్పి ప్రజలు నిన్ను విశ్వసించి అనుకుంటే ఎరువులు బస్తా 500 రూపాయలు ఈవేళ బ్లాక్ మార్కెట్లో ఉంది. అచ్చెన్నాయుడు గారు రండి, నేను బహిరంగానే వచ్చి మీకు ఐ విట్నెస్తో షాప్ని తీసుకెళ్ళి నేను చూపిస్తాను. దీనికి మీరు సమాధానం చెప్పమని కోరుతున్నాను. మీ అనుభవం ఎక్కడికి వెళ్ళిపోయింది? పాలనాపరమైన అవగాహన ఉన్న వ్యక్తిగా నిన్ను ప్రజలు నమ్మి ఓటేస్తే ఇక్కడ గాలి వదిలేసి జగన్మోహన్ రెడ్డిని నిరంతరము తిట్టడానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఏంటి మీ పాలనలో ఉండే? ఈ నియోజకవర్గంలో ఈ దేశం కోసం పోరాటం చేసి అమరులైన సైనికులు 2 చనిపోతే నీ సొంత నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దేశం కోసం అమరులైన సైనికులకి 50 లక్షల రూపాయల కంట్రిబ్యూషన్ ఇచ్చిన చరిత్ర గత ప్రభుత్వానికి ఉంటే, నీ కుమారుడు, నీ అన్న కుమారుడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు, నీవు రాష్ట్ర మంత్రిగా ఉన్నావు. నీ నియోజకవర్గం పారిశుద్ధ్య కార్మికులను తీసేసావే, ఇదేనా నీ అనుభవం? ఇదేనా నీ పాలన? అచ్చెన్నాయుడు వీటికి సమాధానం చెప్పండి. మీరు ఎక్కడ బహిరంగ చర్చకి రమ్మంటారు? ఇవి అవాస్తవాలని మీరు నేను చెప్పే ఇవేమైనా అవాస్తవాలైతే మీరు చర్చకి రండి, మాట్లాడదాం, బహిరంగంగా మాట్లాడదాం. దీనికోసం 100 రోజుల్లో మీ అనుభవం 6 సార్లు శాసనసభ్యుని అయ్యాను, 2 సార్లు మంత్రిగా చేస్తున్నారు, 2వ మంత్రిగా చేస్తున్నారు. ఇదేనా మీరు చేసే పాలన? ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలనే ఆలోచన మీరు దృష్టి పెట్టండి. కక్ష సాధింపు చర్యలకు ప్రాధాన్యత ఇవ్వకండి. ఇది మంచి ఉద్దేశం కాదు ఇది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ, జగనన్న ఈ రాష్ట్రంలో భారతదేశంలోనే శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా. శ్రీకాకుళం జిల్లా ప్రజలు వలస కూలీలుగా ఇతర ప్రాంతాల్లో జీవిస్తూ ఉన్నారు. వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్రాంతంలోనే ఉపాధి కల్పించాలనే ఆలోచనతో, దూరపు ఆలోచనతో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు ఏ ప్రభుత్వం కానీ చేయని విధంగా టెక్కల్ నియోజకవర్గం మూలపేటలో పోర్టు నిర్మాణం చేసి 75% పనులు పూర్తి చేస్తే, మీరు శాసనసభ్యులుగా ఉన్న నియోజకవర్గంలో పోర్టు పనులు ఆపించారు. దేనికోసం ఆపించారు అచ్చెన్నాయుడు గారు చెప్పండి, ప్రజలకు సమాధానం చెప్పండి. మీరు మేము ప్రజల తరఫున మాట్లాడుతున్నాము, ప్రధాన ప్రతిపక్షంగా మాట్లాడుతున్నాము, మీరు ప్రజలకు సమాధానం చెప్పండి. ఆ పోర్టు పనులు ఎందుకు ఆపారు? అసలు ఏం జరుగుతుంది?
పోర్టు పూర్తయితే మీరు తెరమరుగైపోతారు. పోర్టులో జరిగిన అభివృద్ధి కార్యక్రమాన్ని భారతదేశంలో ఏ ప్రాంతంలో కానీ సముద్ర మార్గంలో రవాణా చేయడానికి కోసం ఈ ప్రాంతం నుంచి రవాణా సౌకర్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే దానికి అనుసంధానంగా అనేక పరిశ్రమలు ఈ ప్రాంతానికి రాబోతున్నాయి. ఈ ప్రాంతంలో ఉపాధి దొరుకుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న భూములకి రేట్లు పెరగబోతాయి. ఇవన్నీ మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. మీరు ఇంటింటికి నీరు అందిస్తానన్నారు. ఈవేళ మత్స్యకార గ్రామాల్లో ఎక్కడైనా ఒక నీరు చుక్క మీరు ఇచ్చే పరిస్థితి ఉందా? ఇది టెక్కలి జిల్లా హాస్పిటల్గా ఇచ్చేసి మెడికల్ కాలేజీ చేస్తానని చెప్పావు. ఏంటి నువ్వు చెప్పిన ఎన్నికల హామీలు? మీ అనుభవం దీనికి 100 రోజులు సరిపోవట్లేదు. ఇంకెన్నాళ్ళు టైం తీసుకుంటారో తీసుకోండి. అబద్ధాలు చెప్పినవే చెప్పి మోసగించి అధికారం ప్రజల్ని భయభ్రాంతులు చేసి అధికారంలోకి వచ్చి దగా చేయడమే పరమావధిగా మీరు మీ కేబినెట్ సహచరులు, మీ ముఖ్యమంత్రి గారు ఇదే నా పని అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, భాగస్వామి పార్టీలు కూడా మీరు ప్రశ్నించవలసిన అవసరం ఉంది. ఇది ప్రజల పక్షాన మాట్లాడితే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. ఇది ఖచ్చితంగా ప్రజల మధ్య చర్చ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఒకే ఇంటిలో కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కింది. ఒకే ఇంట్లో రామ్మోహన్ నాయుడు గారు విమానాశ్రయం చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడ? భోగాపురం విమానాశ్రయం చుట్టూ. అచ్చెన్నాయుడు గారు పోర్టు చుట్టూ తిరుగుతున్నారు. మీరు ఆ రెండు మధ్య తిరిగి మీ సొంత ఆదాయాలు పెంచుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వకండి. ప్రజలకి సేవ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అనుభవాన్ని ప్రజలకి ఉపయోగపడే విధంగా, ఈ జిల్లాకు ప్రజలకి ప్రయోజనం కలిగించే విధంగా, ఈ నియోజకవర్గానికి ప్రయోజనం కలిగించే విధంగా మీ పాలన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చేసుకుంటాం.